2026 ఐపీఎల్ మినీ ఆక్షన్ ముగిసింది. సో దీంతో అన్ని టీమ్స్‌లోని ప్లేయింగ్ 11లో చేంజెస్ వచ్చాయి. సో ఆ చేంజెస్ ఏంటో ఈ వీడియోలో అన్ని టీమ్స్ గురించి తెలుసుకుందాము. నెంబర్ 1 డిఫెండింగ్ ఛాంపియన్ ఆర్సీబీ. ఆర్సీబీ టీం ప్లేయింగ్ 11లో ఈసారి 2-3 ఛాన్సెస్ జరిగే అవకాశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాము. ఓపెనర్‌గా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్ అయితే కన్ఫర్మ్. వన్ డౌన్లో వెంకటేష్ అయ్యర్ వస్తారు. లెఫ్ట్ ఆర్మ్ ఆల్రౌండర్ కోల్కతాలో మంచిగా పర్ఫామ్ చేశాడు. సో ఆర్సీబీకి అయితే ఈ మినీ ఆప్షన్లో వెంకటేష్ అయ్యర్ తక్కువకే దొరికాడు. సెకండ్ డౌన్లో కెప్టెన్ అయిన రజిత్ పటిదార్, నెంబర్ 5లో టిమ్ డేవిడ్, ఇక ఫినిషర్గా నెంబర్ 6లో జితేష్ శర్మ, నెంబర్ 7లో కృణాల్ పాండ్యా ఆర్సీబీకి అండగా ఉండబోతున్నారు. ఇక స్పిన్నర్గా శ్రేయస్ శర్మ, ఇక ఫాస్ట్ బౌలర్స్లో భువనేశ్వర్ కుమార్, హెజిల్వుడ్, యశిల్ దయాల్ అయితే ఉండనే ఉన్నారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్గా రుమారియో షెపర్డ్ అయితే ప్లేయింగ్ 11లో దిగబోతున్నారు. నెంబర్ 2 లాస్ట్ సీజన్లో రన్నర్ అప్స్ పంజాబ్ కింగ్స్ ఓపెనర్గా ప్రభసిమ్రన్ సింగ్, ప్రియాంశు ఆర్యా వీళ్ళైతే కన్ఫర్మ్. వన్ డౌన్లో శ్రేయస్ అయ్యర్, సెకండ్ డౌన్లో నెహల్ వదేరా డొమెస్టిక్ మ్యాచెస్లో మంచిగా పర్ఫామ్ చేస్తున్నాడు కాబట్టి నెంబర్ 4లో ఇతడే వస్తాడు. నెంబర్ 5లో మార్కస్ స్టోనిస్, ఫినిషర్గా నెంబర్ 6 బ్యాట్స్మెన్గా శశాంక్ సింగ్ పంజాబ్కు కొండలాంటి అండగా ఉన్నాడు. శశాంక్కి తోండ్రు ఆల్రౌండర్గా మార్కో జాన్సన్ కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తున్నారు రీసెంట్గా. స్పిన్నర్గా హర్పిత్ బార్, యుజ్వేంద్ర చహల్, లోకీ ఫెర్గ్యూసన్, హర్షదీప్ లాంటి ప్లేయర్లు. ఇంపాక్ట్ ప్లేయర్గా విజయ్ కుమార్, వైశాఖ్ అయితే ప్లేయింగ్ 11తో పంజాబ్ కింగ్స్ మునుపటిలాగానే స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. నెంబర్ 3 గుజరాత్ టైటన్స్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే శుభమన్ గిల్, జాస్ బట్లర్ వీళ్ళిద్దరూ ఓపెనర్ గా వస్తారు. వన్ డౌన్ లో మునుపటి మాదిరిగానే సాయి సుదర్శన్ వస్తాడు. గ్లెన్ ఫిలిప్స్, రాహుల్ త్రివాటియా మిడిల్ ఆర్డర్ లో ఉండగా షారుఖ్ ఖాన్ ఫినిషర్ రోల్ లో ఉంటారు. ఇక ఇతనికి తోడుగా వాషింగ్టన్ సుందర్, రషీద్ ఖాన్ వీళ్ళిద్దరూ బ్యాటింగ్ బౌలింగ్ లో అద్భుతంగా రాణించగలరు. ఇక ఫాస్ట్ బౌలర్ గా రబాడా, మొహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణతో బరిలోకి దిగుతారు. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా సాయి కిషోర్ ఇంపాక్ట్ క్రియేట్ చేసే సత్తా ఇతడికి ఉంది. నెంబర్ 4 ముంబై ఇండియన్స్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే లాస్ట్ సీజన్ లో ఏ ప్లేయింగ్ 11 తో వెళ్ళిందో ఈ సీజన్ లో కూడా అదే ప్లేయింగ్ 11 తో స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 తో వెళ్ళబోతుంది. రోహిత్ శర్మ, క్వింటన్ డికాక్ ఓపెనర్ గా, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, నమన్దిర్, శార్దుల్ ఠాకూర్, మిచెల్ శాంతర్, దీపక్ చహార్, టెనెంట్ బోల్ట్, జస్ప్రీత్ బుమ్రాతో స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఉంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా విల్ జాక్స్ అయితే కొండలాంటి అండగా ముంబైకి ఉండనే ఉన్నాడు బ్యాటింగ్ లో. నెంబర్ 5 ఢిల్లీ క్యాపిటల్స్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 లో ఈసారి ప్లేయింగ్ 11 లో చేంజెస్ ఉండబోతున్నాయి. ఓపెనర్ గా కేఎల్ రాహుల్ తో పాటు కొత్తగా బెన్ డెకెట్ అయితే చేరారు. సో వీళ్ళ జోడీ ఎలా ఉంటుందో వేచి చూడాలి. ఇక వన్ డౌన్ లో నితీష్ రాణా, ట్రిస్టన్ టర్బ్స్, డేవిడ్ మిల్లర్ కొత్తగా చేరాడు. ఆశుతోష్ శర్మ, అక్షల్ పటేల్ ఫినిషర్ గా ఉన్నారు. ఇక మిచెల్ స్టార్, కుల్దీప్ యాదవ్, నబీ, ముఖేష్ కుమార్లతో స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 ఉంటే ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా విప్రాజ్ నిగమ్ కూడా స్ట్రాంగెస్ట్ గా కనిపిస్తున్నాడు. నెంబర్ 6 డైనమైట్ ప్లేయింగ్ 11 సన్ రైజర్స్ హైదరాబాద్. లాస్ట్ సీజన్ తో పోలిస్తే ఈ సీజన్ లో కొన్ని చేంజెస్ కనబడి ఈ సీజన్ లో 2-3 చేంజెస్ ఉండబోతున్నాయి ఎస్ఆర్హెచ్ ప్లేయింగ్ 11 లో. ఓపెనర్స్ గా ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ కన్ఫర్మ్. వన్ డౌన్ లో ఇషాన్ కిషోర్, కొత్తగా లివింగ్ స్టోన్ నెంబర్ 4 లో రాబోతున్నాడు. క్లాసెన్, అంకిత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, ప్యాట్ కమిన్సన్, జీశాన్ హన్సారే, హర్షద్ పటేల్, ఉనాడ్గఢ్ తో ప్లేయింగ్ 11 ఉండబోతుంది. ఈసారి బౌలింగ్ లో ఎస్ఆర్హెచ్ ఇన్ఎక్స్పీరియన్స్ గానే కనిపిస్తుంది. ఇక ఇంపాక్ట్ ప్లేయర్ గా హర్షద్ ట్యూబే బరిలోకి దిగబోతున్నాడు. నెంబర్ 7 ఎల్ఎస్జీ ప్రాబుల్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఓపెనర్ గా ఆడన్ మార్క్, మిచెల్ మార్స్ లాస్ట్ సీజన్ లో తుప్పురేగా పర్ఫార్మెన్స్ ఇచ్చారు. సో ఈ సీజన్ లో కూడా వీళ్ళు ఓపెనర్ గా ఉంటారు. ఇక వన్ డౌన్ లో నికోలస్ పురన్, రిషబ్ పంత్, ఆయుష్ బటోని, అబ్దుల్ సమద్, నిమ్మద్ సింగ్, దిగ్వేష్ రాతే, మొహమ్మద్ షమి, అవేష్ ఖాన్, మయాంక్ యాదవ్, ఇంపాక్ట్ ప్లేయర్ గా షాబాద్ అహ్మద్ బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. నెంబర్ 8 కోల్కతా నైట్ రైడర్స్ స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఈ ప్లేయింగ్ 11 లో కొన్ని మేజర్ చేంజెస్ అయితే ఉండబోతున్నాయి. ఓపెనర్ గా సునీల్ నారాయణ్, అజింక్య రహానే. వన్ డౌన్ లో యంగ్ సెన్సేషన్ అయిన రఘువంశీ వస్తాడు. నెంబర్ 4 లో 25 కోట్లు పెట్టి కొన్న కామరాన్ గ్రీన్, నెంబర్ 5 లో రింకు సింగ్, తేజస్వి సింగ్, నెంబర్ 7 లో రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, కొత్త పేస్ అటాక్ తో రెహమాన్, ప్రతిరానాతో స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అయితే ఇలా కనిపిస్తుంది. ఇంపాక్ట్ ప్లేయర్ గా వైభవ్ అరోరా బరిలోకి దిగే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తున్నాయి. నెంబర్ 9 రాజస్థాన్ రాయల్స్. లాస్ట్ సీజన్ తో పోల్చుకుంటే ఈ సీజన్ లో కొన్ని కీ చేంజెస్ అయితే ఆర్ఆర్ ప్లేయింగ్ 11 లో ఉండబోతున్నాయి. ఈసారి ఓపెనర్స్ గా యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ పాకెట్ డైనమెట్ లా ఆర్ఆర్ కి ఓపెనింగ్ ఇవ్వబోతున్నారు. వన్ డౌన్ లో రియాన్ పరాగ్, నెంబర్ 4 లో ధ్రువ్ జూరెల్, నెంబర్ 5 లో హెట్మెర్, నెంబర్ 6 లో హిట్టర్స్ గా రవీంద్ర జడేజా, నెంబర్ 7 లో శామ్ కరణ్, నెంబర్ 8 లో రవి బిష్నాయ్, ఫాస్ట్ బౌలర్స్ గా సందీప్ శర్మ, జోఫర్ ఆర్చర్, తుషార్ దేశపాండే తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్ గా శుభం డూబేతో బరిలోకి దిగే అవకాశాలు ఉన్నాయి. అండ్ నెంబర్ 10 సిఎస్కే స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 విషయానికి వస్తే ఈసారి ప్లేయింగ్ 11 లో భారీ చేంజెస్ వచ్చాయి. ఓపెనర్స్ గా ఆయుష్ మాత్రే, సంజు శాంసన్. వన్ డౌన్ లో రుతురాజ్ గైక్వాడ్, నెంబర్ 4 లో శివం డూబే, నెంబర్ 5 లో బ్రెవిస్, నెంబర్ 6 లో
కార్తిక్ శర్మ, నెంబర్ 7లో ఎంఎస్ ధోని, ప్రశాంత్ వీర్, నూర్ అహ్మద్, నాథన్ ఎలైస్, ఖలీల్ అహ్మద్, ఇంపాక్ట్ ప్లేయర్ గా హుసైన్తో సిఎస్కే స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 అయితే బరిలోకి దిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి మీ ఒపీనియన్ లో ఈ ఏ టీమ్ ది స్ట్రాంగెస్ట్ ప్లేయింగ్ 11 లో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.